स्वच्छ कॉलोनी स्वच्छ कॉलोनी అట్లనే అవన్నీ स्वच्छ कॉलोनी అవన్నీ स्वच्छ कॉलोनी అలాగే గట్టబెట్టి గెలుపురా కట్టలేదా ఉంటాయి బాగా మెయింటెనెన్స్ ఉంది ఇప్పుడు తాగుతాడు ఊరం రాని దగ్గర అట్లా ఇంకేడా దాన్ని బాగుంటుంది रोड पे अरे वाला तो नीति अध्यक्ष है ना सायना ఇట్లా ఇట్లా పడుతుంది మంచిగా మంచిగా అట్లా ఉండవు ఒక రికార్డ్ అవుతుందా
ఇలా ఫాదర్స్ ఇదేనా? ఫాదర్స్. థ్యాంక్ యూ గుర్తుంచుకోండి. బిడ్డే కాదు అవేలా ఒక ఫుల్ బాటిల్ స్వచ్ఛ కాలనీ స్వచ్ఛ కాలనీ స్వచ్ఛ కాలనీ స్వచ్ఛ కాలనీ ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని సరిగ్గా 50 వారాల కిందట ప్రారంభించడం జరిగింది. ఈ ఆదివారానికి 50 వారాలు అవుతుంది. ప్రతి ఆదివారం ఇలాగే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా స్థానిక కాలనీ వాసులందరినీ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై వారికి అవగాహన కల్పిస్తూ తర్వాత మా పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విషయంలో వారికి చైతన్యం తీసుకొస్తున్నాం. వాళ్ళలో దాంట్లో చాలా వరకు మేము ఇప్పటికీ సఫలీకృతం అయ్యాము. ఇక్కడ చెత్త చెదరం అనేది కాలనీలో లేకుండా చూస్తున్నాము. దీనివల్లే మేము మున్సిపల్ నుంచి కూడా మేము స్వచ్ఛ కాలనీ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇలాగే 100 వారాలకైనా కొనసాగించి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఈ జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛతలో మన జిల్లాకు రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందుకు సహకరిస్తున్న మా కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు, హనుమాన్ ఆలయ కమిటీ ప్రతినిధులకు, జర్నలిస్ట్ కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛ కాలనీ స్వచ్ఛ కాలనీ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో 50వ వారంలో ప్రవేశించిన సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ గారికి వారి యొక్క కమిటీ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నిదానం రాష్ట్రమంతటా విస్తరించాలని, అన్ని కాలనీలు శుభ్రంగా ఉంచుకోవాలని, రోజు కాకుండా వారానికి ఆదివారం ఉదయం 1 గంట 2 గంటలు శ్రమదాన రూపంలో ఈ యొక్క కార్యక్రమం చేసి కాలనీ వాసులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలి. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క 50వ వారం సందర్భంగా ఈ వచ్చే బుధవారం నాడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కాబట్టి కాలనీ వాసులందరూ పెద్ద మొత్తంలో ఉదయం 8 గంటలకు గుడి ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్య అతిథులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరము ఈ యొక్క కార్యక్రమంలో 1 గంట గంటన్నర పాల్గొందామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజు పెద్దలకందరికీ మా కాలనీలో సమస్యలను కూడా వారు మెమోరాండం తయారు చేశారు. కాబట్టి మనం కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే అధ్యక్షుల వారికి తెలియజేస్తే మీ మెమోరాండంలో అవి కూడా యాడ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. సత్య కాలనీ అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి.